అవునా? ఫస్ట్ ఇరువురు దంపతులకు ఒక దంపతులకు అమ్మాయి జన్మించాలి, మరో దంపతులకు అబ్బాయి జన్మించాలి. ఆ పిల్లలకు మంచిగా ఎలాంటి రోగాలు లేకుండా పిల్లల్ని పెంచాలి. ఆ పిల్లలిద్దరికి అమ్మాయికి అబ్బాయికి మంచి చదువు రావాలి. చదువు వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం ఉండాలి, సాఫ్ట్వేర్ అయి ఉండాలి. సాఫ్ట్వేర్ అయిన తర్వాత మంచిగా అమ్మాయి అబ్బాయిని చూపిస్తే వాళ్ళిద్దరికి కలవాలి. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత జాతకాలు కలవాలి. జాతకాలు కలిసిన తర్వాత మళ్ళీ ఏదో దోషం అంటే దానికో పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ దొరకాలి, కెమెరామెన్లు దొరకాలి, మేరమ్మాలు దొరకాలి, బంధువులను పిలవాలి. అంత కథ అంతకంటే ఐదారు దొరకాలి. ముందు ఈ ఐదారు దొరికిన తర్వాత ఇదంతా వివాహం చేసుకోవాలని మనకి ఇన్ని బాధలుంటాయి. కానీ ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం చేస్తున్నామంటే ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చూస్తున్నారంటే అక్కడ కళ్యాణం జరిగే దగ్గర నక్షత్రాలు, నవగ్రహాలు, 33 కోట్ల దేవతలందరూ కూడా ఈ ప్రాంతంలో వేసి ఉంటారు. అందుకు కారణము వాళ్ళందరూ రావడానికి మనం కళ్యాణం చేయాలి. వాళ్ళందరూ వచ్చి ఎవరైతే ఈ కళ్యాణంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ వీరి వల్ల మేము పెరుమాళ్ళ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని చూడగలిగాము. అందుకే వీరందరికీ శుభం కలగాలి అని చెప్పేసి 33 కోట్ల దేవతలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూసిన వారిని, చేసిన వారిని, తరిగిన వారిని కూడా వారికి 33 కోట్ల దేవతలందరూ కూడా అనుగ్రహం కలుగుతుంది. కన్యాదాన ఘట్టానికి వచ్చాము. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ స్వామివారు కన్యాదానం చేస్తున్నారు. మీరు కూడా కన్యాదానం చేసేటప్పుడు మరి కన్యను ఉత్తమే దానం చేయొద్దు కదా. కన్యాదానం చేసేటప్పుడు ఏం చేయాలి? 16 దానాలు చేయాలి. తెలుసా మీకు? 16 భూదానము, గోదానము, హిరణ్యదానము, సాలగ్రామ దానాలు, ఇట్లా 16 దానాలు ఉంటాయి. తెలుసా మీకు ఎవరికైనా? కానీ ఈ 16 దానాలకు మించిగా మన దగ్గర ఏముంటుంది? ఇప్పుడు మనీ ఇస్ మేక్ ఎవ్రీథింగ్ అలా అని చెప్పేసి మీ దగ్గరికి స్వామి వస్తారు. చక్కగా కన్యాదానము పరంగా మీరేదైనా మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవిని, అమ్మవారిని పట్టుకొని స్వామి, ఓ వెంకటేశ్వర స్వామి, కన్యతో పాటు ఈ భూదానము, గోదానము, సాలగ్రామదానం చేస్తున్నామని ఆ పాత్రలో వేసేయండి. గోవిందా గోవిందా. కింద ఉన్న వాళ్ళ దగ్గరికి ఆలయ కమిటీ వాళ్ళు కట్నాలు, ఆలయ తరఫు నుంచి కట్నాలకు వస్తారండి. కింద ఉన్న వాళ్ళందరి దగ్గరికి ఆలయ కమిటీ తరఫు నుంచి 2 వ్యక్తులు వస్తారండి మీ దగ్గరికి. అందులో కన్యాదానం వేసి కన్యాదానం కలిసి అనుకుంటే అందులో ఏదైనా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే సంకల్పం అందరూ కూడా చెప్పండి. ఓం మధ్య శ్రీ విశ్వనాథే ఉత్తరాయణే భవాకరే భవనక్షత్రే మయోగశమకరణే ఓంగన విజయ నవదిష్టాయ మధ్యాహ్నం శుభాతేదా. అందరూ కూడా కన్యాయ సంకల్పం ఇది. ఎవరు మాట్లాడకుండా గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు చెప్పిన సంకల్పాల కంటే గొప్పలైన సంకల్పం ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎవరు మాట్లాడకండి, చెప్పే సంకల్పాన్ని గట్టిగా చెప్పండి. అందరూ చెప్పాలమ్మా. మామా అందరూ గట్టిగా చెప్పండి. దీన్ని మహాసంకల్పం అంటారు. దీని మించిన సంకల్పం ఇంకోటి ఉండదు. స్వామి కొంచెం ఇంట్లో వచ్చామని అప్పుడు ఏం కలవట్లేదు. అందరూ చెప్పాలి. హలో, కళ్యాణం జరుగుతుంది, మధ్యలో రాకండి. అయిన తర్వాత ఎవరైనా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. స్వామి మాట్లాడితే ఎవరు కళ్యాణానికి వచ్చి జరగదు కదా, ఇవ్వాలి కదా, ఎవరు మాట్లాడవద్దు. అమ్మా దయచేసి మాట్లాడకండి. ఇది ఎక్కడ అక్కడ కూర్చోండి. గొప్పలైన సంకల్పం అండి. అందరూ చెప్పే సంకల్పం గట్టిగా చెప్పండి. మామా అనాది ఆదిత్య వాదనయ సమర్థమానే అస్మిన్ మహదే సంసార చక్రే నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః
మమ జన్మ ప్రభృతి ఏతద్ క్షణ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాదక ఉపపాదక ఆదీనాం సద్యః అపరోధన ద్వారా శ్రీమన్నారాయణ చైతన్య రూపం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చైతన్య రూపం కన్యాదానం కరిష్యే కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యదాన శాలగ్రామదాన షోడశ వెంకటేశ్వర స్వామి కన్యాదాన సమయంలో 4 దానాలు చేయాలండి. గోదానం, భూదానం, హిరణ్యదానం, శాలగ్రామదానం చేయాలి. మరి ఉన్నటువంటి యొక్క ప్రపంచంలో గోదానం చేయడం అంటే చాలా కష్టం అండి. గోదానం చేయడం ఎలా చేయాలి? ఒక గోవును కూడా దానం చేయడం కాదు. ఆ గోవుకి సంవత్సరానికి సరిపడ గ్రాసం వేయాలి. అంటే తినే భోజనం నుంచి ఇది జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. మరి తర్వాత భూదానం చేయాలి. ఇప్పుడు చూస్తే భూములు చాలా పెరిగిపోయింది మనందరికీ కూడా. మరి భూదానం చేద్దామంటే ఎవరికి లేదు. మరి హిరణ్య దానం చేయాలి అంటే ఇప్పుడు బంగారం చేస్తూ 1,50,000 రూపాయలు ఎవరు కూడా ఆ దానం చేయలేదు. మరి చాలా కాలం దానం చేయాలి. మరి ఎలా చేయాలి అంటే ఎక్కడో 30,000 గంటకి చాలా గ్రామం. మరి ఇవన్నీ ఎలా చేయాలి అయినా అంటే నేను చెప్పే సంకల్పాలు చెప్తే సరిపోతుంది. కాబట్టి ఎవరు మాట్లాడకుండా చెప్పండి. గవా మంగేషు తిష్టంతే భువనాని చతుర్దశ యస్మాత్ తస్యాః ప్రదానేన అతః శాంతి ప్రయత్నమే గోదానం కరిష్యే సర్వశస్త్ర శయాభూమిన్ వరాహేన సముద్రత యస్మాత్ తస్యాః ప్రదానేన అతః శాంతి ప్రయత్నమే గోదానం కరిష్యే హిరణ్య గర్భస్థం భీమభేదం విభావతోః అనంతపుణ్య ఫలదం అతః శాంతి ప్రయత్నమే హిరణ్యదానం కరిష్యే శాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్యాః ప్రదానేన అతః శాంతి ప్రయత్నమే శాలగ్రామదానం కరిష్యే కన్యాదానం కరిష్యే. ఇప్పటివరకు కూడా మన ఎంతవరకు చూసినటువంటి స్వామివారి తిలకరమైన దాన ముహూర్తం ఆసనమైంది. ఇక్కడ అయ్యగారు తిరుగమని చూపిస్తారు. అందరూ కూడా అభివృద్ధి నమస్కారం చేసుకుని చేతులతో అయంద బ్రహ్మణస్పదే ఓం ధ్రువం ధ్రువేణ తస్మై దేవాభిబ్రవన్నాయంద బ్రహ్మణస్పదే గోవింద గోవింద రమణ గోవింద గోవింద. వేరుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భద్ర చేద్దామా 2 నిమిషాలు చేద్దామా? 2 నిమిషాలు ఇక్కడ పూజ అవుతుంటుంది. మంగళసూత్రాలకు చక్కగా భజన చేద్దాము. ఒక 2 నిమిషాలు మాత్రమే. చక్కగా చెప్పండి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. హరినారాయణ గోవింద నారాయణ గోవింద జయ నారాయణ గోవింద
గోవింద పాండురంగ గోవింద పాండురంగ గోవింద. అక్కడ సరిగ్గా చెప్పట్లేదు ఎవరు. అసలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జగద్గిరి గుట్ట కొండపైన జరుగుతుంది. కుండ దోషం తెలుసా మీకు ఎవరికైనా? కుండ దోషం విన్నారా ఎప్పుడైనా? ఒక దగ్గర ఒక కాలంలో 1960 సంవత్సరంలో ఒక ముసలావిడ ఉండేది. ఆమె ప్రతిరోజు అన్నదానం చేసేది. ఎవరో ఒకరు ఇస్తూ ఉంటే అన్నదానం చేసేది. ప్రతిరోజు రోజు రోజు చేస్తుండగా ఆమెకు ఒక మనవడు జన్మించాడు. వాళ్ళ కొడుక్కి ఎవరు జన్మించారు? ఆ మనవడు జన్మించాడు. అలానే రోజుకు భోజనాలు సాగుతున్నాయి. ఒకరోజు భోజనం మధ్యలో పెరుగు అయిపోయింది. పెరుగు అయిపోతే ఆమె ఉడికి వెళ్ళి తీసుకురాడు. ఉడక ఎవరు ఉడతారు? మనవడు ఉడతాడు. మంచిగా కుండ పట్టుకున్నాడు, పైన పెట్టుకున్నాడు, ఉడికిండు. జగద్గిరి గుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము కొండపైన. గ్రద్ద పాములు తినడానికి ఆ పాములు కాళ్ళతో పట్టుకొని పైన కాదు, గుట్ట పైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గంట పైన జరుగుతున్నది. ఆ గంట కిందనే కుండ ఉన్నది. మరి పామును రక్షించుకోవాలి. గంట తినేస్తుంది కదా, అదేం చేస్తున్నది? బుసలు పడుతుంది. దానిపైన బుసలు పడుతుంటే అది విషం వచ్చి దానిపై నుంచి గద్ద నుంచి ఆ బిందులో పడింది. కుండలో పైన తలపై నుంచి పెరుగు పట్టుకొని వెళ్తున్నాడు కింద మనవడు. ఆ విషం పడింది, వాడికి తెలియదు. అక్కడ వెళ్ళేసరికి ఆ కుండ పెట్టింది, పెరగందరికీ పట్టేసింది. అతను తిన్న వాళ్ళందరూ కూడా మోక్షం చెందారు, చనిపోయారు. మరి పాపం ఎవరిది? గ్రద్దగా. దానికి ఆహారమే పాము, అవునా? మరి పాము విషయం చెప్పింది. పాములా తను రక్షించుకోవాలి. మరి పాపం మనవడదా? వాడికి తెలియనే తెలియదు. మరి అమ్మగారులా తెలియదు. మరి ఏం చేయాలి? సరే, అలా కొంతకాలం గడిచింది. భోజనాలు ఆపేశారు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ భోజనాలు అన్నదానం చేయడం ప్రారంభించారు. గోవింద గోవింద ప్రారంభించారు. మళ్ళీ ఆ ముసలావిడ భోజనాలు చేయడం ప్రారంభించింది. కొంతకాలం అయిపోయింది. ఆ ముసలావిడ కూడా చనిపోయింది. ఎవరు చనిపోయిండు? అప్పుడు ఇద్దరు దిగుతారు, విష్ణు భటులు, యమ భటులు. ఎవరు? విష్ణు భటులు, యమ భటులు. ఆ విష్ణు భటులు, యమ భటులు వచ్చి, విష్ణు భటులు ఏమో మేము ఇన్ని రోజులు అన్నదానం చేసింది పుణ్యం ఎక్కువ, వీళ్ళు తీసుకుపోతామని వీళ్ళు. యమ భటులు అంటారు మేము ఇంత మందిని చంపింది ఈమెకే పాపం అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఎవరు తేరట్లేదు అక్కడ. మేమంటే మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తాం. అప్పుడు వచ్చారు నారదుల వారు. ఎట్లా ఎంట్రీ ఇచ్చారు? నారాయణ నారాయణ అనుకుంటా. ఈమె ఇన్ని రోజులు భోజనాలు చేసింది కాబట్టి ఈమెను విష్ణు లోకానికి తీసుకెళ్ళండి, మోక్షానికి తీసుకెళ్ళండి అని. మరి యమభటులు అయ్యా ఇంత పాపం మేమేం చేసుకోవాలంటే దాన్ని ఒక కుండలో కట్టి పెట్టండి అని చెప్పారు. కుండలో కట్టి పెట్టమని చెప్పారు. మరి ఆ కుండను ఏం చేయమంటారంటే ఎప్పుడైతే ఇట్లా కలిసినప్పుడు భజన చెప్పేటప్పుడు భజన చెప్పకుంటారో వాళ్ళని ఎత్తిపైన చేయనన్నారు. ఆ పాపం మీకు కావాలంటే భజన గట్టిగా చెప్పండి. జయ నారాయణ గోవింద, జయ నారాయణ గోవింద, హరినారాయణ జయ నారాయణ, హరినారాయణ జయ నారాయణ, శ్రీమన్నారాయణ గోవింద, పాండురంగ గోవింద, పాండురంగ గోవింద, పండరినాథ గోవింద, పండరినాథ గోవింద, పాండురంగ పండరినాథ, పాండురంగ పండరినాథ, శ్రీరంగనాథ గోవింద, శ్రీరంగనాథ గోవింద, శ్రీరంగనాథ గోవింద, శ్రీరంగనాథ గోవింద, హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద, జయనారాయణ గోవింద, జయ నారాయణ గోవింద, హరినారాయణ జయనారాయణ, హరినారాయణ జయ నారాయణ, శ్రీరంగనాథ గోవింద, శ్రీరంగనాథ గోవింద. గోవిందనారాయణ గోవింద, వెంకటేశ్వర భగవానుకి జయ శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు కూడా మనం ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారికి మంగళసూత్ర నాటం ఉంటుంది.
అందరూ కూడా నేను చెప్పేటప్పుడు అందరికీ భక్తులందరూ కూడా విజ్ఞప్తండి, మన దేవాలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం కట్టడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా కళ్యాణ మండపానికి మీకు తోచినంతలో స్వామివారికి చందాలు రాసి ఆ యొక్క కళ్యాణ మండప నిర్మాణానికి మీరందరూ కూడా సహకారాన్ని అందించి మన యొక్క గుడిని అభివృద్ధి చేయవలసిన కోరుతున్నాం. కాబట్టి అందరూ గమనించండి, కళ్యాణ మండపానికి మీకు తోచినంత విరాళాన్ని అందించి ఆ యొక్క కళ్యాణ మండపం వస్తే మన గుడికి మన గుట్టకి కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించండి. మీ దగ్గర ఉన్నట్టయితే గుళ్ళో టెంపుల్లో కార్యనిర్వాహకులు అధికారులు ఉన్నారు, వారిని సంప్రదించి మీ చందాలను అందించే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు సాయంత్రం ఈ మండపంలో భరతనాట్య ప్రోగ్రాం ఒకటి ఉన్నది. దానికి కూడా భక్తులను చేసి ఆ యొక్క భరతనాట్య ప్రోగ్రాన్ని కూడా అభివృద్ధి చేసి మా పిల్లల యొక్క 7 గంటల సమయంలో భరతనాట్యం కూడా జరుగుతుంది. అందరూ గమనించగలరు. ఇప్పుడు స్వామివారి చేతుల మీదుగా అమ్మవారికి అది చెప్పడం ఇప్పుడు స్వామివారి చేతుల మీదుగా అమ్మవారికి మంగళసూత్రం జరుగుతుంది. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా ఇప్పుడు స్వామివారికి మంగళసూత్రం జరిగింది. తర్వాత స్వామివారికి తలంబ్రాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా అర్చకులు ఉంటారు, అర్చకుల వారు తలంబ్రాలు వేస్తారు. ఎవరు మాట్లాడకుండా బాగా పిడికిన తలంబ్రాలు వెళ్ళిపోతుంది. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు జరుగుతున్నప్పుడు అందరూ ముత్యాలకి నమస్కారం చేసుకోండి. గోవిందా